హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఫైనల్గా OnePlus NORD మొబైల్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, దీని డిజైన్ ఎలా ఉంటుంది, దీని ఫీచర్స్ ఏంటి, ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. OnePlus కంపెనీ రీసెంట్గానే దీన్ని మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. దీంట్లో వీళ్ళు మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ 25,000, అలాగే 8GB ప్లస్ 128GB వేరియంట్ 28,000, అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ మనకి 30,000 రూపాయలు పెట్టారు. నన్ను అడిగితే యాక్చువల్గా బేస్ వేరియంట్ రీజనబుల్ ప్రైస్, కాకపోతే దాంట్లో మనకి 128GB వేరియంట్ లేదు. సో అందుకని ఖచ్చితంగా దీన్నే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది నా దగ్గర ఉంది 8GB ప్లస్ 128GB వేరియంట్ 28,000 రూపాయలకైతే నాకు వచ్చింది. సో దీన్నే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది మీకు ఈ మంత్ 6వ తారీఖు అంటే ఆగస్ట్ 6వ తారీఖు సేల్లోకి రానుంది అమెజాన్లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. బాక్స్ పైన మనకి OnePlus బ్రాండింగ్, అలాగే నార్డ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. సైడ్ కూడా మనకి నార్డ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ప్యాకేజ్ కంటెంట్స్ ఎక్కడ తయారు చేశారు ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. IMEI నెంబర్స్, 8GB ర్యామ్, అలాగే 128GB వేరియంట్. ఇదేమో మనకి మార్బుల్ బ్లూ కలర్, ఇంకోటి కూడా ఉంటుంది ఆనిక్స్ గ్రే కలర్ అని. సో నేను తెప్పించింది బ్లూ కలర్. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశారు. సార్ వాల్యూ మనకి హెడ్కి 1.08 వాట్స్ పర్ కేజీ ఉంది, అలాగే బాడీకి 0.78 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలో ఉండాలి. ఇది మనకి 1.6 కంటే బిలోగానే ఉంది. ఇక మనకి దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ ప్రింట్ చేశారు. సో ఇప్పుడు మనమైతే బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి మొబైల్ ఫోనే కనిపిస్తుంది. ఇది మనకి మార్బుల్ బ్లూ కలరు. ఇది మనం తర్వాత చూద్దాం. అలాగే బాక్స్ లోపల ఇంకా ఏముంటుంది అనేది చూద్దాం. సో మనకి ఇంకొక చిన్న ప్యాకెట్ ఉంది. ఈ ప్యాకెట్లో మనకి ఒక TPU కేసు, వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్, ఇలాంటివి చాలా వరకు పేపర్ వర్క్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే సిమ్ ట్రే కనిపిస్తుంది. అలాగే నార్డ్కి సంబంధించిన స్టిక్కర్స్, ఇలాంటివి చాలా వరకు ఇచ్చారు వీళ్ళు. ఇవంతా కూడా పేపర్ వర్క్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఇచ్చారు. చాలా ఇచ్చారు. సో మనం పక్క పెట్టేద్దాం. ఈ పేపర్ వర్క్ మనం చదవాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా ఎవరు కూడా చదవరు కాబట్టి సో ఇది మనం పక్క పెట్టేద్దాం. అలాగే ఇది మనకి నార్డ్ బ్రాండింగ్కి సంబంధించిన TPU కేసు, వాళ్ళ బ్రాండింగ్ లోగో అయితే కనిపిస్తుంది. VCకి సంబంధించిన లోగో. సో ఇది మనకి కొంచెం పలచగానే ఉంది, కొంచెం మందంగా అయితే లేదు. అలాగే మనకి వాటర్ లోపలికి పోకుండా ఒక రెసిస్టెంట్ కూడా దీనికి వీళ్ళు ఇచ్చారు. అలాగే మనకి 30 వాట్స్ వ్యాప్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే దీంట్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది మనకి 30 వాట్స్ వ్యాప్ ఛార్జింగ్ టెక్నాలజీతో వీళ్ళు తీసుకొచ్చారు. 5 వోల్ట్స్ 6 ఆంపియర్స్ మ్యాక్సిమం కరెంటు, అంటే మనకి 30 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. అలాగే OnePlus డిఫాల్ట్ బ్రాండింగ్ సంబంధించిన మనకి Type-C కేబుల్ అయితే ఉంది. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందన్నది చూద్దాం. ఫోన్ చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. దీన్ని మనం రిమూవ్ చేయాలి. దిస్ వే నాడ్ అని వీళ్ళు రాశారు. సో ఫైనల్గా మనకి ఫోన్ మాత్రం చుట్టానికి ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ అలాగే ఫ్రంట్ రెండు వైపులో కూడా గ్లాస్ బాడీ అనమాట. చుట్టానికి మాత్రం చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంది కాబట్టి మనకి చేతిలో కూడా గ్రిప్ భలే ఉంది. చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే మనకి పైన డ్యూయల్ పంచువల్ కట్అవుట్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, అలాగే మనకి డ్యూయల్ LED ఫ్లాష్ అయితే కనిపిస్తుంది. OnePlus బ్రాండింగ్, అలాగే ఇక్కడ మనకి IMEI నెంబర్స్ లాంటి స్టిక్కర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి OnePlus బ్రాండింగ్ కనిపిస్తుంది, OnePlus లోగో. అలాగే రైట్ సైడ్ మనకి పవర్ బటన్, అలాగే అలర్ట్ బటన్ అయితే దీంట్లో ఉంది. అలర్ట్ కీ అనమాట ఇది. పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంది. బాటంలో మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం. జనరల్గా మనకి OnePlus మొబైల్స్లో మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వరు. ఇది మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోను. అలాగే మనకి మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఇది మనకి కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంది. ఇది మనకి ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా గ్లాస్ బాడీ. కాకపోతే ఏదైతే మధ్యలో ఉన్న ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ మాత్రం మనకి ప్లాస్టిక్ బాడీని వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. OnePlus NORDలో మనకి 6.44 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 20:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. ఈ డిస్ప్లే మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఇక దీంట్లో వాడిన ప్రాసెస్ మనకి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno
620 జీపీయూని యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX 586 సెన్సార్, అపర్చర్ f1.75 ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది, 1080 860 అలాగే 30 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ లెన్స్ 190 డిగ్రీస్ వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది డెప్త్ సెన్సార్. నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్లో మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 1080 వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మనకి LPDDR4X ర్యామ్ టెక్నాలజీ యూజ్ చేశారు, అలాగే UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీ యూజ్ చేశారు. NFC సపోర్ట్ కూడా ఇచ్చేస్తుంది. 4115 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్ సపోర్ట్ చేస్తే వ్యాప్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. Type-C పోర్ట్తో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ మాత్రం దీంట్లో ఉండదు. ఓకే, ఫోన్ బుట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఆక్సిజన్ వాయిస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫోన్ ఎక్కువ మంది కొనడానికి కూడా రీజన్ ఈ ఆక్సిజన్ వాయిస్తే. మనకి బడ్జెట్లో ఆక్సిజన్ వాయిస్ వస్తుంది కాబట్టి చాలామందికి ఈ ఫోన్ అంటే చాలా ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఆక్సిజన్ వాయిస్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇది మనకి డిఫాల్ట్గా ఒక యాప్ డ్రాయర్తో వస్తుంది, అలాగే దీంట్లో ఒక 4-5 అప్లికేషన్స్ వీళ్ళు బ్లోట్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఇవి మనకి అన్ఇన్స్టాల్ అయితే అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నెట్ఫ్లిక్స్ ఉన్నది కదా, సో నెట్ఫ్లిక్స్ మీరు ఇక్కడ చూడండి మనకి అన్ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉండదు. సో ఇది మనకి సిస్టమ్ యాప్ లాగా తీసుకొచ్చారు. సో నో ప్రాబ్లం, ఇవి మనం రెగ్యులర్గా వాడే అప్లికేషన్సే కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటి ఒక 4-5 అప్లికేషన్స్ వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇది మనకి డిఫాల్ట్గా ఒక కేసు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సాఫ్ట్ కేసు, దాంతో కూడా ఒకసారి మనం పెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో ఇలా ఉంటుంది. ఈ ఫోన్కి మాత్రం ఖచ్చితంగా మీరు కేసు అయితే వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా స్మూత్గా ఉంది ఫోను, చేతిలోంచి జారిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు కొన్ని కూపన్ కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన హార్డ్ కేస్ మనకి యాక్చువల్గా 800 రూపాయల వరకు ఏమి ఉంటుంది, కాకపోతే మీకు 500 రూపాయల కూపన్ కోడ్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ మీకు 300 రూపాయలకి కూపన్ కోడ్ కూడా వస్తున్నట్టుంది. సో దాన్ని ఎలా కొనాలి, ఎలా అప్లై చేసుకోవాలి కూపన్ కోడ్ అనేది ఆల్రెడీ మేము మన టెలిగ్రామ్ గ్రూప్లో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా రాసాం. అక్కడ నుంచి మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఆ కేసు ఇంట్రెస్ట్ ఉంటే OnePlus వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కూడా. అలాగే ఈ ఫోన్ మనకి ఇక లోపల సిస్టమ్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ముందైతే దీంట్లో నేను ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చూద్దాం ఎంత స్పీడ్గా ఉంటుంది అనేది. సో చూసారు కదా, జనరల్గా OnePlus మొబైల్స్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా స్పీడ్గా ఉంటుంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గానే ఉంటుంది. అది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూసారు కదా, ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ అన్లాక్ అయిపోయినట్టు చూపిస్తుంది. సో చూసారు కదా, చాలా స్పీడ్గా ఉంది, నో ప్రాబ్లం, మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆల్రెడీ ఈ ఫోన్కి ఒక అప్డేట్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. కొంతమంది డిస్ప్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళు చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కదా, సో అది కూడా మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను అసలు ఇందులో ప్రాబ్లం ఉందా లేదనేది. సో ప్రజెంట్గా లైట్స్ ఆఫ్ చేసి దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను బ్రైట్నెస్ టోటల్గా లో చేశాను. నాకైతే ఎక్కడ కూడా ఎలాంటి టింట్ ఇష్యూస్ కానీ డిస్ప్లే ప్రాబ్లమ్స్ కానీ ఏమీ కనపడట్లేదు. అలాగే ఒకసారి మనం బ్రైట్నెస్ కూడా కొంచెం పెంచి చూద్దాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది వైట్ స్క్రీన్. సో వైట్ స్క్రీన్ మీద మీకు ఎక్కడ కూడా స్క్రీన్ టింట్ అవుతున్నట్టు మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే నేను చూడట్లేదు. ఒకసారి చూసారు కదా మీరు, బ్రైట్నెస్ తగ్గిస్తున్నప్పుడు మనకి ఎలాంటి సైడ్కి బ్లీడింగ్ ఇష్యూస్ లాంటివి అయితే ఏమీ లేవు. అలాగే మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి 10 అని చూపిస్తుంది, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి June 1 అని చూపిస్తుంది. సో ఆల్రెడీ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది, మేబీ దీంట్లో వీళ్ళు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని ఇచ్చుంటారు. అలాగే ఒకసారి స్టోరేజ్లోకి వెళ్దాం. స్టోరేజ్లోకి వెళ్ళి మనం అవుట్ ఆఫ్ 128 జీబీలో మనకి 105 జీబీ అయితే మనకి ఫ్రీగా కనిపిస్తుంది. అంటే అరౌండ్ మనకి 20 జీబీ వరకు ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుందని అర్థము. అలాగే మనకి డిస్ప్లే సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్దాం. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ మనకి చూడండి 90 హెర్ట్జ్ అలాగే 60 హెర్ట్జ్ రెండు ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు. అలాగే దీంట్లో నేను 3 అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేశాను. ఒకటి సిపియూజీ, దీంట్లో మనకి ఎలాంటి సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒక బ్రాండెడ్ ఫ్లాగ్షిప్ లాంటి మొబైల్ కాబట్టి దీంట్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఎలాంటి సెన్సార్ని కూడా మిస్ చేయలేదు. అలాగే మనం ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో చెక్ చేద్దాం. డిఆర్ఎం ఇన్ఫోలో మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి L1 అని చూపిస్తుంది. అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి దాంట్లో మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇది మనకి డిఫాల్ట్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి గూగుల్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. స్టార్ట్.
సో చూసారు కదా మనకు అన్ని గ్రీన్ టిక్స్ వచ్చినాయి, అంటే ఇది డిఫాల్ట్గా గూగుల్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుంది. త్వరలో నేను దీనికి సంబంధించిన ఒక గూగుల్ కెమెరా కూడా నేను మీకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒకసారి మనం డిస్ప్లే క్వాలిటీ చెక్ చేద్దాం, ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. సో చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అలాగే ఒకసారి మనం ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో చూసారు కదా ఆడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉంది, చాలా లౌడ్గా కూడా వస్తుంది. ఇక దీంట్లో మనకి మేజర్గా కావాల్సింది కెమెరా. ఒకసారి మనం కెమెరా ఓపెన్ చేద్దాం. దీనికి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఫోటో మోడ్లో మనకి వైడ్, రెగ్యులర్, అలాగే మనకి జూమ్ మోడ్ కూడా, పోర్ట్రేట్ మోడ్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే పోర్ట్రేట్ మోడ్, నైట్ స్కేప్ మోడ్, ప్రో మోడ్, అలాగే వీడియో మోడ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. స్లో మోషన్ ఉంది. స్లో మోషన్ మనకి 720లో 240 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 960 FPS అయితే వీళ్ళు దీంట్లో ఇవ్వలేదు. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లోకి ఒకసారి వెళ్తే మనకి ఇక్కడ చూసారు కదా 4K 30 FPS, అలాగే 1080 30, అలాగే 60 రెండు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సినిమాటిక్ షార్ట్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దీంతో కొన్ని ఫొటోస్ అలాగే కొన్ని వీడియో శాంపిల్స్ కూడా తీస్తాను, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఈ ఫోన్కి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. ఒకసారి స్టెబిలేషన్ ఎలా ఉంది, అలాగే కలర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీరు ఒకసారి చూడండి. సో ఈ వీడియో మనకి ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది, ఇది నార్మల్ మోడ్. సో మీరు ఒకసారి స్టెబిలేషన్ ఎలా ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్స్, నా ఫేస్ కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వైడ్ యాంగిల్ మోడ్. ఈ వైడ్ యాంగిల్ మోడ్ చూడండి మీకు కొంచెం ఎక్కువ ఏరియాని తీసుకుంటుంది. సో అలాగే ఒకసారి స్టెబిలేషన్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్స్, నా స్కిన్ టోన్ ఎలా ఉందో అవి కూడా మీరు ఒకసారి చూడండి. ఆడియో మాత్రం ఫోన్ నుంచే వస్తుంది మీకు. సో చూస్తారా ఫ్రెండ్స్, ఇది OnePlus NORD మొబైల్కి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. త్వరలోనే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా వీడియో, అలాగే మీకు కెమెరా కంపారిజన్, అలాగే మీకు డిఫరెంట్ కంపారిజన్స్, అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు అతి త్వరలోనే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.